హాయ్ అండి ఎవ్రీవన్, నమస్తే. డిషినెక్స్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజు రిజిస్ట్రేషన్ గురించి కొంతమంది కాల్ చేస్తున్నారు. సార్ రిజిస్ట్రేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి వీడియో చేయండి సార్ ఎలా అని. సో మీకు క్లియర్గా చెప్తున్నానండి. సో ఇక్కడ చూడండి, డిషినెక్స్ గ్లోబల్ అనే లింక్ పైన మీ రెఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రెఫరల్ లింక్ పైన క్లిక్ చేయగానే మొదటిగా మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళ పేరుని ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోండి. సో ఇక్కడ మీ స్పాన్సర్ ఐడి ఇక్కడ ఉంది కదా, మీకు పంపించిన వాళ్ళ స్పాన్సర్ ఐడి. ఈ స్పాన్సర్ ఐడిలో జస్ట్ క్లిక్ చేయండి. అక్కడ పైన ఇట్లా మనకు బ్లూ అండర్లైన్ కనిపిస్తుంది. సో బ్లూ కనిపించినప్పుడు మనకు నేమ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు, నాదే కాబట్టి లింకు నా పేరు రావాలి ఇక్కడ. ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ జస్ట్ నేను క్యాజువల్గా SOMA, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, సో ఇక్కడ ఇచ్చాను కదా, చూడండి నా పేరు వచ్చింది ఇక్కడ, సోమశేఖర్ రెడ్డి సోమగట్ట. ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ చేస్తేనే మీకు ఐడి క్రియేట్ అవుతుందండి. సో మరొకసారి మీకు చూపిస్తున్నాను. సో మీరు రెఫరల్ లింక్ పైన ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు ఇక్కడ ఫిల్ చేసినప్పటికీ మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, సో మెయిల్ ఐడి కొట్టగానే అట్లా వెంటనే క్రియేట్ అకౌంట్ పైన కొడితే క్రియేట్ అవ్వదు. స్పాన్సర్ ఐడి, ఇక్కడ ఏదైతే స్పాన్సర్ ఐడి ఉందో ఈ స్పాన్సర్ ఐడి పైన క్లిక్ చేయాలి. అలా బాక్స్ వస్తుంది చూడండి, అక్కడ పేరు రావాలి. ఎవరైతే మీ లింక్ పంపించారనేది ఆ పేరు వస్తుంది అక్కడ, ఆ పేరు రావాలి. అప్పుడే క్రియేట్ తీసుకుంటుంది. సో మనకు ఎవరి పేరు ఉంది ఇక్కడ, ఆ పేరు వస్తే మాత్రమే ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్లోకి తీసుకుంటుంది, లేదంటే తీసుకోదండి. మీరు ఒక 4-5 సార్లు మీరు కింద క్రియేట్ అకౌంట్ అని కొట్టి రావట్లేదు అంటే అది మనం ఏం చేయలేం. సో అందుకే నేను చాలామంది కాల్ చేసినా కూడా సార్ స్పాన్సర్ పైన క్లిక్ చేయండి అంటే లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేసి వదిలేస్తున్నారు. సో లింక్ పైన క్లిక్ చేసి వదిలేస్తే రాదండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు పేజ్ ఓపెన్ అయితే నెంబరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, తర్వాత ఏదైతే కనిపిస్తుందో DG1175 నా నెంబర్ కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే నా పేరు వచ్చింది. అలాగే మీ పేరు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కొట్టాను అనుకోండి, చూడండి క్రియేట్ అకౌంట్, ఐడి, పాస్వర్డ్, కంగ్రాచులేషన్, నేమ్ యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్, యువర్ అకౌంట్, పాస్వర్డ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు జస్ట్ జీపే, ఫోన్పే నెంబరు మీకు ఏది ఉంటే అది పెట్టి అప్డేట్ అని ఇక్కడ క్లియర్గా ఉంది కదా, అప్డేట్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్. ఓకే అండి, థ్యాంక్ యూ.